దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరువచ్చిన మీకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ వాక్యం వీక్షిస్తున్న మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క మహాత్మను బట్టి మరొకసారి ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరి దేవుని స్తుతించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి నిరంతరంగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మనమందరూ కలిసి దేవుని నామాన్ని గణపరచవలసినటువంటి వారమైన వేరేమైనప్పటికీ దీని వాక్య వాగ్దానముగా ఒక మాటని రోజున మనం నేర్చుకుందాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనాన్ని 26వ వచనాన్ని దేవుని యొక్క వాక్యముగా నేర్చుకుందాం. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడుతూ పడకయు ముందుము. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. మహాపరిశుద్ధుడవును ప్రేమ స్వరూపైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ పునరుద్ధార దినములో నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా తోడుకొని వచ్చి ఇటు రీతిగా మిమ్మల్ని స్తుతించడానికి, నీ నామమును గణపరచడానికి, నీ మాటలు వినడానికి, నీ ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఎదుట కూర్చుని నీ మాటలు వింటున్న వారందరూ భాగ్యవంతులు అంటున్నావు తండ్రి. అవును తండ్రి. అయ్యా, అటువంటి భాగ్యవంతులకు అదృష్టవంతులు ఆయన, అటువంటి అదృష్టవంతులుగా నీ బిడ్డలైన వారు చేరి ఉంటుండగా తండ్రి, ఇదిగో నీ పరమైన మాటలు చేత మమ్మల్ని అందరినీ కూడా దర్శించండి తండ్రి. ప్రతి హృదయాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి హృదయములకు కావలసిన వాక్యాహారం చేత బలపరచండి. నీ రెండవ రాకడి వాయితపరచండి. నీ పక్షముగా నిలబడి దాసుని శ్రీవచన మరుగుపరిచి ఏడంతల ఆత్మశక్తి చేత అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట గురించి మాతో సూటిగా మాట్లాడుతూ ఉండగా వెలుగల గురించి విగ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచే మనసు అయ్యా ప్రతి బిడ్డలైన వారికి అనుగ్రహం చేసి మీరు మహిమను పొందమని మాతో మాట్లాడు, మా మధ్యలోకి దిగవచ్చు తెలిసిన ఆత్మస్వరూపి అయిన యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగములో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, దేవుని యొక్క ఆత్మచేత జీవించు వారమైతే, దేవుని యొక్క ఆత్మచేత జీవించు వారమైతే మనము క్రమముగా నడుచుకుంటాం. అలాగే ఒకరి ఎడల ఒకరు వివాదము రేపక ఉంటాం. ఒకరి ఎడల ఒకరు అసూయ పడక ఉంటాం, వృధాగా అతిశయపడక ఉంటామని దేవుని యొక్క ఆత్మలో జీవించు వారి గురించి ఈ రోజున ఒక శ్రేష్టమైన మాటను ఈ రోజున దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని ఆత్మచేత జీవించు వారుగా మీరు ఉన్నారా అనే అంశము ద్వారా ఈ రోజున పరిశుద్ధాత్మ చేత దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అంటే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన వారందరూ కూడా ఏమై ఉన్నారంటే ఆత్మ సంబంధమైన బిడ్డలు. అంటే దేవుని యొక్క బిడ్డలైన వారు ఆత్మ సంబంధమైన బిడ్డలు కనుక వారందరూ కూడా దేవునికి ఆత్మ చేత జీవించవలసిన వారిగా, దేవుని యొక్క ఆత్మ చేతను అనుసరించవలసినటువంటి వారిగా ఉండవలసి ఉంది దేవుని బిడ్డారా. అయితే ఈ రోజున రక్షణ పొందిన వారందరూ, కొత్తగా జన్మించిన వారందరూ వారు అనుకుంటూ ఉంటారు, మేము దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నాం, దేవుని యొక్క ఆత్మలో మేము జీవించబడుతూ ఉన్నాం అని చాలా మంది మోసపోతూ ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క ఆత్మ చేతనే మేము నడిపించబడుతూ జీవించబడుతూ ఉన్నాం అన్నవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తండి ఒక్కసారి. దేవుని యొక్క ఆత్మ చేత జీవించబడుతూ ఉన్నాం, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నాం అన్నవారు చేతులు ఎత్తండి. మంచిది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ చేత మనము జీవించబడుతూ ఉన్నాం, దేవుని యొక్క ఆత్మ చేత మనము నడిపించబడుతూ ఉన్నాం. ఎలాగో మనం తెలుసుకుంటాం. రక్షణ పొందిన మనము దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నట్లు కాదు. ప్రభు యొక్క శరీరంతో అందుకుంటున్న మనము దేవుని యొక్క ఆత్మలో మనం జీవించబడుతున్నట్లు కాదు. అయితే ఈ రోజున రక్షణ పొందిన వారు, ప్రభు యొక్క శరీర రక్తాలు పొందుకుంటున్న వారు దేవుని యొక్క ఆత్మ చేతనే మేము జీవిస్తున్నామని
మోసపోతూ ఉన్నారు. అందుకే ఈ అపొస్తలుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ ఉన్న ఈ మాటను బట్టి మనం చూస్తే ఎంతో చక్కగా రాశాడు దేవుడు పెట్టారా. మనము ఆత్మను అనుసరించి జీవించువారైతేమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాము. చూడండి, అంటే దేవుని యొక్క ఆత్మలో మనం జీవించేవారుగా మనం ఉంటే మనం ఏం చేస్తామంట? క్రమముగా నడుచుకుంటాం. రక్షణ పొందిన మనం ఎవరి ఆత్మ చేత నడిపించబడాలి అంటే దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. అందుకే నికోదేము అనేటువంటి ధర్మశాస్త్ర ఉపదేశం కూడా ఉన్నారు. అతడు యేసు ప్రభువు దగ్గరికి వచ్చి, అయ్యా ఇదిగో మేము నిత్య రాజ్యంలోకి మేము ప్రవేశించాలంటే మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యంలోనికి చేర్చబడు. ఒక ఆత్మ మూలముగాను నీటి మూలముగాను బాప్తిసం పొందితేనే కానీ జన్మిస్తేనే కానీ వాడు ఎంత మాత్రము కూడా పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడు అని సెలవిస్తే ఇతను మాట్లాడుతున్న మాట్లాడు తెలుసా? అయ్యా కొత్తగా జన్మించడం ఏంటి? ఒక్కసారి పుట్టాడు కదా తల్లి గర్భంలోంచి పుట్టిన తర్వాత మరలా నేను కొత్తగా ఎలా జన్మించగలను అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చక్కని సమాధానం చెప్పారు. చదువు ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. గాలి ముందు వచ్చిన నుండి కిందకి రండి. ఆత్మ చేత ఆత్మమూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు కొత్తగా జన్మించవలనని మీరుతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటయు విసురును, నీవు దాని గాలి శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో అది నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన వారు ప్రతివాడు అలాగే. గాలి ఎక్కడి నుండి వీస్తూ ఉందో ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. గాలి విసురును కానీ గాలి మనకి కనపడదు. మరి ఎలా కనపడుతుంది? గాలి వీస్తుంది, ఈ పక్కకి గాలి వీస్తుందనే సంగతి ఎలా తెలుస్తుందో మనుషులకి అంటే చెట్టు కొమ్మలు కనపడుతూ ఉన్నాయి. గాలి విసిరినప్పుడు ఈ కొమ్మలు ఏం చేస్తాయి? గాలి ఎట్టయితే విసురుతూ ఉందో ఆ గాలి విసురునట్లుగానే గాలి ఎటువైపు విసురుతుందో అటువైపు ఆ చెట్లు కూడా తిరగాలి. లేకుండా గాలి విసురుతున్నప్పుడు అడ్డగా తిరిగినప్పుడు వంకరగా తిరిగినప్పుడు ఈ కొమ్మ ఇరిగిపోతుంది. దేవుని బిడ్డ, ఆ గాలి చేత గాలి ఎట్టయితే వీస్తూ ఉందో అటువైపు నడవాలి. నడవకపోతే ఆ కొమ్మ విరిగిపోయేటువంటిదిగా కనపడుతూ ఉంది. అయితే ఇది ఎలా కనపడుతుంది? గాలి విసురున్నట్లు ఆ యొక్క కొమ్మ కదలికను బట్టి మనం ఏం చేస్తామో తెలుసు అంటే గాలి విసురుతుంది అనే సంగతి మనం తెలుసుకుంటున్నాం. కానీ గాలి మనకి అలాగే రక్షణ పొందిన వారు ఆత్మమూలముగా జన్మించిన వారు దేవుని యొక్క ఆత్మ చేత వారు ఏం చేయబడాలంటే నడిపించబడాలి. దేవుని యొక్క ఆత్మ నిన్ను నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. కానీ ఆ ఆత్మ నిన్ను ఒక చక్కని మార్గంలో నడిపిస్తూ ఉన్నప్పుడు నీవు ఆ మార్గంలో విడిచిపెట్టి నువ్వు ఎలాగ తిరిగవనుకోండి ఒక్కరగాను ఈ గాలి ఏం చేస్తుందో తెలుసంటే నిన్ను ఇది చేస్తుంది. జాగ్రత్త. ఈ ఆత్మ నిన్ను ఒక చక్కని మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఆ ఆత్మ మార్గంలోకి వెళ్తే నీకు ప్రమాదం ఉండదు, నీకు శ్రమలు ఉండవు, నీకు కష్టాలు ఉండవు, నీకు శోధనలు ఉండవు. కానీ మనం ఏం చేయము? ఆ ఆత్మ చేత నడిపించబడవలసిన మనమే ఏం చేస్తామో తెలుసా? ఆ ఆత్మకు వ్యతిరేకంగా తిరుగుతాం. ఒక ఆత్మకు వ్యతిరేకంగా తిరుగుతాం, లేకపోతే పక్కకి తిరుగుతాం. పక్కకి తిరిగిన ప్రతి కొమ్మ కూడా ఇరిగిపోతుంది. మనం చూస్తూ ఉంటాం. గాలి వీస్తున్నాం. ఆ గాలి వీసినప్పుడు ఏ గాలి ఏ పక్క వీస్తుందో అటువైపు ఈ కొమ్మ వంగినప్పుడు ఏమీ కాదు. కానీ ఈ గాలి రెండు రకాలు వీసినప్పుడు అది ఇటు అటు తిరిగి ఆ గాలికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆ గాలి ప్రభావానికి అది ఏమైపోతుందో తెలుసంటే జరిగిపోతుంది. దేవుని బిడ్డ, కనుక మన యొక్క జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క రక్తము చేత కడగబడిన మనము ఎలా నడిపించబడాలో తెలుసండి. కొత్తగా జన్మించిన వారుగా ఉన్న మనము, క్రీస్తు యొక్క రక్తము చేత కడగబడిన మనము, కొత్తగా
ఆత్మ సంబంధమైన బిడలము. ఈ ఆత్మ సంబంధమైన బిడలు ఎవరు స్వాధీనంలో ఉంటారు? దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలోనే ఉంటారు. ఆ ఆత్మకు వ్యతిరేకంగా కానీ, పక్కకి కానీ, ఆ పక్కకి కానీ, ఎనక కానీ నువ్వు తిరిగావా, నువ్వు ప్రమాదానికి పాలైపోతావు. ఈ సంగతి క్రైస్తవులు గమనించట్లేదండి. గమనించగా ఏం చేస్తున్నారు తెలుసా? దేవునికి ఆత్మని నడిపిస్తూ ఉన్నప్పుడు చక్కగా ఒక మార్గం చూపించి దేవుని యొక్క మందిరానికి వెళ్ళు అని ఒక చక్కని మార్గం చూపించారు. ఏం చేస్తాం? పక్కకు చూసుకుంటూ ఉంటాయి. ఏ కొంతను తగిలితే బాగుండు, ఏ పక్షాలను తగిలితే బాగుండదు. అవి తిరుగుతో నువ్వేమైపోతున్నావు తెలుసు అంటే ప్రమాదాల పాలైపోతున్నావు, శ్రమల పాలవుతూ ఉన్నావు, ఇబ్బందుల పాలవుతూ ఉన్నావు, కష్టాల పాలవుతూ ఉన్నావు. కనుక ఈ రోజున నీవు శ్రమల పాలు కాకుండానట్లు, నీవు కష్టాల పాలు కాకుండానట్లు, నీవు ఇబ్బందుల పాలు కాకుండానట్లు, నీవు శ్రమల పాలు కాకుండానట్లు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. నీవు ఆత్మచేత నడిపించబడుతున్నట్లయితే, ఆత్మచేత జీవించబడుతున్నట్లయితే నువ్వు ఎలా ఉంటావంట? ఇక్కడ మనం చూసినప్పుడు 4 విషయాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎలా కనుకుంటాం? ఒక మనిషి, ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మలో జీవించబడుతూ ఉన్నాడు అనే సంగతి ఎలా తెలుసుకుంటానంటే, గాలి విసిరితే ఎలాగైతే ఆ కదలికలను బట్టి గాలి విసురుతుందని తెలుసుకున్నామో, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్న వారిని కూడా వారి క్రియల మూలంగా మనం తెలుసుకుంటాం. ఇక్కడ 4 క్రియలు వస్తాయి. ఒకటి, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడిన వారైతే ఏమన్నా సరేట అతను క్రమముగా నడుచుకుందును. చదవండి, ఇది మొట్టమొదటి లేక మాట. ఒకటి, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడి వారు ఏం చేస్తారంటే క్రమముగా నడుచుకుంటారు. రెండో మాటలకు వస్తే ఒకరిని ఒకరు వివాదములు పెట్టుకోరు. ఇది రెండవ మాట. మూడవ మాటలకు వస్తే ఒకరి ఎడల ఒకరు అసూయపడరు, ఒకరి ఎడల ఒకరు అసూయపడరు. నాలుగవ మాటలకు వస్తే వృధాగా అతిశయము. ఎవరైనా దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారు మొట్టమొదటి మాట్లాడిపోతాం. ఒకసారి మొట్టమొదటి చూస్తే వారు క్రమముగా నడుచుకుంటారు. వారు ఎలా నడుచుకుంటారంట? క్రమముగా నడుచుకుంటారు. క్రమము అంటే వరుసగా నడుచుకోవడం. గ్యాప్ ఉండదండి మధ్యలో. క్రమానికి గ్యాప్ ఉండదు. ఒకదాని వెంబడి ఒకటి, ఒకదాని వెంబడి నడుచుకుంటూ ఉంటాం. అంతేకాని క్రమం లేని విధముగా నడుచుకోవడానికి వీల్లేదు. అందుకే బుద్ధిమంతుని ఎవరితో పోల్చాడంటే చీమలతో పోల్చాడు. చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి బుద్ధిహీనుడా. చీమలు ఉంటాయి, ఒక క్రమమైన పద్ధతిలో ఉంటాయి. క్రమమైన పద్ధతిలో ఒక చీమ వెళుతుంటే దాని వెంబడి ఇంకోటి వెళ్తూ ఉంటుంది. అది ఒక క్రమం కనపడుతుంది. ఎవరు చూసినా నువ్వు ఒకసారి ఆ క్రమాన్ని నువ్వు చెప్పేసినా కానీ అదేం చేస్తుంది తెలుసా? మరలా వచ్చి చీమని క్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఈ రోజున క్రైస్తవులకి క్రమం కనపడుతుందా? అట్లానే ఒక విశ్వాసి బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్తూ ఉంటే నువ్వు చూస్తూ వెళ్తే అన్నీ నేనా ఆవిడ వెళ్తే నేను అలా ప్రార్థనకి, ఆవిడ ప్రార్థన చేస్తే నేను చెయ్యాలా? ఆవిడ దేవుని మందిరంలో పనిచేస్తే నేను చేయాలా? ఇదే ఉదయకాలంలో దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు పద్మరాగం చాలా తంటాలు పడుతుంది. ఆవిడ పొద్దున్నుంచి లేపారంట. ఈ వర్షం వల్ల చీమలు చేరిపోయి మందిరంలో ఆవిడ తుడుస్తుంది, చీమ మందు పెట్టి తుడుస్తుంది, చీమలన్నీ ఎత్తేస్తుంది. మళ్ళా చీమలన్నీ పుట్టుకు వస్తాయి. మళ్ళా తుడుస్తుంది, మళ్ళా చీమలు పుట్టుకు వస్తాయి. ఆవిడకి ఇంటికి వెళ్ళే పని లేదు. మేము వచ్చేవారు ఇక అదే పని చేస్తే ఏంటి ఈవిడ ఇంకా ఏంటని చూసినప్పుడు ఆవిడ పరిస్థితి అమ్మానికి వెళ్ళి చక్కగా బయలుదేరిలా చూసేసేవారు రాదంటే మళ్ళా చర్చి నిండా చీమలే ఉంటాయి. పాస్టర్ ధర్మంలో ఇద్దరు చీమ మందు కొడతాం తొడవడం, చీమ మందు కొట్టడం తొడవడం అరగంట చేసేది మళ్ళీ పాస్టర్ గారు. అయినప్పటికీ కూడా పోవట్లేదు. అప్పుడు నేను అనుకున్నాను పద్మరాగం ఏటయ్యా నుంచి ప్రారంభించింది ఈ పరిచర్య. ప్రభువుకు దేవుని వెళ్ళారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక క్రైస్తవుడు దేవునికి ఆత్మ చేత నడిపించబడుతున్న వారు, దేవునికి ఆత్మ నీలో జీవించబడుతున్న వారు ఎలా ఉండాలి తెలుసండి? క్రమముగా నడుచుకోవాలి.
ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ప్రతి శుక్రవారం మందిరానికి వెళ్ళాలి, ప్రార్థన విశ్వాసం ఎక్కడ కూడుకున్న ప్రార్థనకి వెళ్ళాలి. క్రమము తప్పకూడదండి. కొంతమంది సిరుగుతులు వేసుకోవడానికి క్రమం ఉండదండి. అందరూ లైన్ పడతారు, క్రమంగా పడతారు, కానీ వచ్చి మధ్యలో వెళ్తారు. ఏంటో మరి కానుకలకి క్రమం ఉండదు, ప్రార్థనకి రావడానికి క్రమం ఉండదు. ఒక వారం ప్రార్థనకు వస్తే మనం గ్యాప్ వచ్చేయాలన్నా గ్యాప్ వచ్చేస్తుంది, లేకపోతే సాధన కూడుకుంటుంది. సాధన ఎత్తి మీద కూర్చొని ఎలాగో ఏంటంటే ఇంటికాడే ఉండు, ఆ వ్యక్తులు వెళ్ళాలా కూర్చో, మల్లివారం ఎందుకల్లా మల్లివారం ఎందుకల్లా క్రమం కనపడదండి. నీలో క్రమమైన పద్ధతి లేకపోతే నీవు దేవుడికి ఆత్మచేత నడిపించబడుతున్నట్లు కాదు, దయ్యము ఆత్మచేత నడిపించబడుతున్నట్లు. జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. క్రైస్తవుడు ఒక ఆత్మచేత దేవునికి ఆత్మచేత నడిపించబడాలి అనేటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారు తెలుసుకోవాల్సింది, నువ్వు సరిగా క్రమమైన పద్ధతిలో దేవుని యొక్క మందిరానికి రాకపోయినా, దేవుని యొక్క మందిరంలో క్రమముగా ఆరాధనలో పాల్పొంపులు పొందకపోయినా, పాటలు పాడుట్లో కొంతమంది వర్షం కూర్చోండి, కూర్చోవడం కూడా క్రమం ఉండదు. మళ్ళా ఏం చేస్తారు, ఒకరు గోడ, ఒకరికి చక్కగా కుర్చీలో అమర్చు కూర్చుంటారు. క్రమం ఉండదు. దేవుని ఎదుట మనం కూర్చున్నాము, దేవుని ఎదుట మనం ఉన్నాము కనుక మనము క్రమమైన పద్ధతిలో జీవించాలి. క్రమం అనేది ఈ రోజున క్రైస్తవులకు లోపిస్తుందండి. దేవుని బిడ్డ క్రమముగా నడుచుకునే వారికి ఈ క్రమం ఎలా వస్తుంది? చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం 26వ వచనంలో నాకు కనపడుతుంది. ఒకసారి క్రమం అనేది ఎలా వస్తుందంటే, క్రీస్తు యొక్క రక్తము చేత కడిగబడిన తర్వాత, దేవుని యొక్క ఆత్మ చేతను నింపబడిన తర్వాత, చూడండి ఒకసారి 28వ అధ్యాయం 26వ వచనాన్ని, వారి దేవుడే తనకు క్రమమును వారికి నేర్పి ఉన్నాడు, ఆయన వారికి ఆ పని ఏం చేస్తున్నాడంట? ఏ పని? క్రమమైన పని బోధిస్తున్నాడంట. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా క్రమముగా జీవించట్లేదు. ఎవరిష్టం వచ్చినట్లు వారు జీవిస్తూ ఉన్నప్పుడు, ఎవరిష్టం వచ్చినట్లు వారు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడే వారికి నేర్పించాడు. ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నా పిల్లలైన వాళ్ళారా, మీలో క్రమం లేదు అని 10 ఆజ్ఞలు వారికి ఇచ్చారు. నా ఆజ్ఞలను అనుసరించినారండి, నా విధులు చెప్పిన జీవించండి, నేను చెప్పినట్లుగా మీరు జీవిస్తే మీకేమొస్తుంది? క్రమం అనేది వస్తుంది. ఈ రోజున క్రమం అనేది మిగిలిన అన్యులైన వారికి క్రమం ఉండదండి. ఎలాగ చేయకూడదు, ఎలాగ జీవించాలి అనేటువంటి క్రమం వారికి ఉండదు. ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి, ప్రతి ఆదివారం గుడికి వెళ్ళాలి అనేటువంటి క్రమం వారికి ఉండదు. కానీ క్రైస్తవులకు దేవుడు ఏం చేశాడంటే క్రమాన్ని ఏర్పాటు చేశాడు. మీరు 6 దినములు కష్టపడండి, 7వ రోజు నేను ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ దినము, ఆ దినము నందు మాత్రమే ఆరాధించాలి. ఇది దేవుడు నేర్పించింది. కొంతమంది నేర్చుకుంటారు కానీ దాన్ని ఉపయోగించరు, కొంతమంది నేర్చుకుంటారు వింటారు కానీ దానిని ఆచరించేటువంటి విధముగా జీవించని ప్రభుత్వ దేవుని బిడ్డ. ఈ రోజు నువ్వు ఒక్కసారి పరిశీలన చేయి. నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత దేవుడు నీకు బోధిస్తూ నీకు నేర్పిస్తూ ఉన్నప్పుడు నువ్వు నేర్చుకుంటున్నావా? లోకంలో ఉన్న వాటిని కూడా నువ్వు నేర్చుకుంటున్నావు. లోకంలో ఉన్న వాటిని కూడా నేర్చుకుని నీ కుటుంబంలో శోధించబడుతూ ఉంటావు. జాగ్రత్త. కొంతమంది సీరియల్ చూస్తూ ఉంటారు, సీరియల్ చూసి నేర్చుకుని ఏం చేస్తారు తెలుసు? అత్తగారి మీద దెబ్బలాడుతూ ఉంటారు, కుటుంబాల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. భర్త మీదే కావచ్చు, తన అత్తగారి మీదే కావచ్చు, కోడల మీదే కావచ్చు, బిడ్డల మీదే కావచ్చు. ఇవన్నీ కూడా ఆ సీరియల్లో ఎలాగైతే జరుగుతూ ఉందో అతి రీతిగా జీవించేటువంటి క్రైస్తవులు కూడా లేకపోవడం దేవుని బిడ్డ. అవి కాదు మనం నేర్చుకోవడం, అది కాదు మనం నేర్చుకోవడం. దేవునికి మందిరానికి వెళ్ళిన మనము దేవుడు నీకు ఒక క్రమమైన పద్ధతి నీకు నేర్పిస్తూ ఉన్నప్పుడు, క్రమమైన పద్ధతి నీకు బోధిస్తూ ఉన్నప్పుడు, ఆ క్రమమైన పద్ధతిలో నీవు జీవిస్తేనే అది నీకు దీవెనగా ఉంటుంది. అక్రమముగా మనం జీవించడానికి వీల్లేదు. ఒక వ్యక్తి ఆత్మచేత నడిపించబడినట్లయితే వాడేంటే క్రమముగా నడుచుకుంటును. పరిశుద్ధ గ్రంథములో జకర్యా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. సర్వసువార్త 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. జకర్యా ఎలిజబెతు అనేటువంటి వారు ఇద్దరు కూడా వారికి సంతానం లేదు, వృద్ధులైపోయారు. వృద్ధులైపోయిన తర్వాత వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న
తర్వాత మీరు ఆత్మ సంబంధమైన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన బిడ్డలు దేవునికి ఆత్మ చేత నడిపించవలసిన వారిగా ఉండాలి. క్రమమైన పద్ధతిని ఆచరించే వారిగా ఉండాలి. చదవండి ఒక్కసారి. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట ఏం చేస్తున్నాడంట? యాజకత్వం. దేని చొప్పున చేస్తున్నాడు? తన క్రమము చొప్పున. జకర్యా తన క్రమాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు నాకు బిడ్డలు ఇవ్వలేదు, నాకు కుటుంబాన్ని ఇవ్వలేదు, నాకు ఆస్తి పాస్తులు ఇవ్వలేదు. అయ్యో నేను క్రమంగా దేవుడితో మందిరానికి వెళ్ళడం ఏంటి, దేవుడిని ఆరాధన చేయడం ఎందుకు, దేవుడికి పాఠం పాడడం ఎందుకు అని ఆలోచన చేయట్లేదు. తన క్రమము చొప్పున దేవుని ఎదుట ఏం చేస్తున్నాడంట? దేవుడి యొక్క సేవ చేస్తున్నాడండి. దేవుడి మరి దేవుడికి సేవ చేస్తూ ఉన్నప్పుడు అతనికి జీవితంలో సంసారం లేదు. అయినప్పటికీ కూడా అతనికి ఏదో ఈ లోక సంబంధమైన విషయాలు ఆలోచన చేయట్లేదు. ఆత్మ సంబంధమైన బిడ్డలు ఆత్మ సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేస్తారు. నాకు పర్వక రాజ్యం ఉంటే బాగుండదు, పర్వక రాజ్యం ఆస్తి పాస్తులు ఉంటే బాగుండదు, నేను దేవుడితో సహవాసం కలిగి ఉంటే బాగుండదు, దేవుని యొక్క పని యొక్క కూర్చుని పర్వక రాజ్యం అనుభవాలను ఇప్పుడు అనుభవిస్తే బాగుండదు అని ఆలోచన చేస్తారు. కానీ ఈ లోకంలో నాకు బిడ్డలు కావాలి, ఈ లోకంలో ఆస్తులు కావాలి, ఈ లోకంలో నాకు గృహాలు కావాలి, ఈ లోకంలో నాకు వీడి నేల నిధులు కావాలి, పొలాలు కావాలి, ఉద్యోగాలు కావాలి అని ఆలోచన చేయదు. అవన్నీ కావాలనే సంగతి దేవుడికి తెలుసు. ఎప్పుడు తెలుసా? నీవు క్రమముగా దేవుడు నడుచుకున్నప్పుడు, దేవుడు ఎదుట నువ్వు ఎలాగున్నావు? క్రమముగా ఉన్నావా? క్రమముగా నడుచుకుంటున్నావా? జకర్యా దేవుడి ఎదుట క్రమముగా దేవుని ఆరాధన చేస్తున్నావు. ఈ రోజున నువ్వు ఎలాగ ఆరాధన చేస్తున్నావు? నెలలో ఒక్కసారి వస్తా, లేకపోతే 2 సార్లు వచ్చి నువ్వు క్రైస్తవులు ఉన్నాయి. మరొక పేరు ఏంటి తెలుసా? సన్నిధి పరులు. సన్నిధి పరులు అని పిలవడానికి నాకు సిగ్గేస్తూ ఉంటుంది కొంతమంది. సన్నిధి పరులు ఎవరంటారు? సన్నిధిలో నిత్యము దేవునికి స్తుతించేవారిని, దేవునికి ప్రార్థన చేసే వారిని, అనేక నశించిపోతున్న వారి గురించి అంగలార్చే వారిని సన్నిధి పరులు అంటారండి. మరి నువ్వు ఎలా ఉన్నావు? క్రమముగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తుతించేటువంటి వారిగా ఉన్నావా? క్రమముగా దేవుని యొక్క మందిరానికి వచ్చేటువంటి వారిగా ఉంటున్నారా? ఆలోచన చేయండి ప్రియమైన దేవుడు. మరలా మనం ఏమో చెప్పుకుంటామో తెలుసా? నేను దేవుని యొక్క ఆత్మను జీవిస్తున్నాను, దేవుని యొక్క ఆత్మ చేత నేను నడిపించబడుతూ ఉన్నాను. ఎలా నడిపించబడుతున్నాను? నీలో క్రమం లేదు. దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే దేవుడు నీకు ఏ క్రమంలో ఎలా నడుచుకోవాలో ఆ క్రమానంతా కూడా నీకు నేర్పిస్తున్నప్పుడు నువ్వు నేర్చుకుంటున్నావా? మాస్టర్ గారు చెప్తే నేను నేర్చుకోవాలనుకుంటాను తప్ప దేవుడే మాకు నేర్పిస్తున్నాడు అనే ఆలోచన ఆత్మ సంబంధమైన బిడ్డలకే వస్తుంది. అందుకే యెషయా అలా రాశాడు 28వ అధ్యాయం 20 ఆలోచనలు. అందుకే రాశాడు, దేవుడే వారికి క్రమమును నేర్పిస్తూ ఉన్నాడు, వాటిని వారికి బోధిస్తూ ఉన్నాడు. బోధించేది ఎవరో తెలుసా? మాస్టర్ గారు కాదు, దేవుడే బోధిస్తున్నాడు. మీరు క్రమంగా నడుచుకోవాలని, క్రమంగా నడుచుకునేటువంటి వాళ్ళు మీరు ఉండాలి అంటే మీరు నేర్చుకోవాలి కదా. దేవుడు నీకు బోధిస్తున్నప్పుడు ఆ బోధన అనుసరించి మనం ఏం చేయాలి? నేర్చుకుంటూ ఆ క్రమంలోకి రావాలి. వక్రంగా మనం జీవించేవారు, అక్రమంగా జీవించే మనము క్రమమైన పద్ధతిలోకి మనం రావాలి. ఎవరు క్రమంగా ఉండదో తెలుసా? ఎవరు క్రమంగా ఉండదో తెలుసా? రాశాడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో 25వ గ్రంథంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 25వ వచనంలో మనకు కనబడుతూ వచ్చు. ఒకసారి 25వ గ్రంథం 5వ అధ్యాయము 25వ వచనం, మీ దోషములు వాటి క్రమమును తప్పించును, మీకు మేలు కలగకుండాట్లు ఏం చేస్తాడంట? మనకు మేలులు కావాలి. మనకు మేలులు కావాలి అంటే మనం ఎలా ఉండాలి? క్రమము ఉండాలి. క్రమం ఉండాలండి. ఈ రోజున రక్షణ పొందనోడే క్రమంగా ఉంటున్నారు, రక్షణ పొందనోడు క్రమం ఉండట్లేదు. శుక్రవారం ఉపవాసం ఆడ కనపడుతున్నారు, రక్షణ పొందనోడు కనపడతలేదు. మరి ఒక దైవజనుడికి బాధ వస్తుంటే దేవుడికి ఎంత బాధపడతారో ఆలోచన చేయండి. ఆలోచన చెప్పి దేవుని బిడ్డారా, ఇక్కడ మనం చూసినప్పుడు మీరు మేలు పొందుకున్నట్లు ఏమిటంట? మీ దోషములే, మీ పాపములే నీకు ఆధిక్యంగా ఉంటున్నాయి. ఆ దోషములు ఎవరైతే కలిగి ఉంటున్నారో, ఎవరైతే పాపములుగా జీవిస్తూ ఉన్నారో
వారందరూ కూడా ఏం చేస్తారంటే క్రమముగా ఉండదు, వారి క్రమము తగ్గిపోతుంది. ఆజ్ఞలు అతిక్రమమే పాపం. మేమేం పాపం చేశాం? ప్రార్థనకి రాకపోవడం వల్ల పాపమేనా? పాపమే. ఆజ్ఞలు అతిక్రమించు ప్రతి వాడు కూడా పాపము చేస్తున్నట్లే. కనుక దేవుడు పెట్టారా, ఆ పాపమే నీవు మేలులు పొందకుండా చేస్తా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మేలులు 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 అని చెప్తాం, కానీ నీవు దేవుడు క్రమంగా జీవిస్తున్నావా? దేవుడు క్రమముగా దేవుడికి సన్నిధికి వస్తూ ఉన్నావా? క్రమముగా దేవుడికి సన్నిధిలో దేవుడికి పాటలు పాడుతూ దేవుడిని స్తుతిస్తూ ఉన్నావా? దేవుడికి సేవ దేవుడిని ఒక పనిగా అప్పగించినప్పుడు ఆ పనిని నమ్మకంగా క్రమంగా చేస్తున్నావా? ఒకసారి చేస్తావు, రెండోసారి కంటికి కనపడవు. దేవుడికి పాస్టర్ గారు కనుకుంటావు, సహోదరి కనుకుంటావు. కాదండి, నువ్వు దేవుడి ఎదుట ఉన్నావు. ఈ లోకంలో ప్రతిదీ కూడా భూమి కింద ఉన్నది కానీ, పాతాళంలో ఉన్నది కానీ, భూమి పైన ఉన్నది కానీ, ఆకాశంలో ఉన్నది కానీ, ప్రతిదీ కూడా ఎవరి ఎదుట ఉన్నారు తెలుసా అంటే దేవుని ఎదుట. దేవుని ఎదుట ఉన్నారు. వారందరినీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నారు. వారు క్రమముగా ఉన్నారా? వారి క్రమముగా ఉన్నారా? క్రమము తప్పి తిరుగుతూ ఉన్నారా? వారి క్రమము తప్పి తిరుగుతూ ఉన్నారంటే వారు ఏం చేస్తున్నారంటే దోషము చేస్తున్నారు. దోషములు చేస్తూ ఉన్నారు. అందుకే వారు క్రమాన్ని తప్పి వారు తిరుగుతూ ఉన్నారని దేవుని ఉన్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు, మొట్టమొదటిగా చూసినప్పుడు దేవుని యొక్క ఆత్మచేత జీవించబడుతున్న వారు ఎలా ఉంటారంటే క్రమముగా నడుచుకుంటారు. నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? క్రమముగా నడుచుకుంటున్నావా? ప్రతి ఆదివారము, నెలలో 4 ఆదివారాలు, నెలలో 4 శుక్రవారాలు, ప్రతిరోజు దేవునికి క్రమం తప్పకుండా ప్రార్థన చేయడం, క్రమం తప్పకుండా దేవుని స్తుతించడం, గణపరచడం, ఇవన్నీ చేయగలుగుతూ ఉన్నావా? ఒక వారం పాటలు పడతావు, 2వ వారం కనపడవు. ఒక వారం ప్రార్థన చేస్తావు, 2వ వారం ప్రార్థనలో కనపడవు. ఎక్కడ కనపడతావు? తిరిగిపోతావు. ఆత్మ నీకు దేవుని యొక్క సన్నిధికి నడిపిస్తుంటే ఆత్మచేత నడిపించబడుతున్నావు. నీవు ఎలాగైపోతావు? అక్కడ ఎలాగైపోతావు అంతే. వెళ్ళిన నీవు దేవుని యొక్క ఆత్మకు వ్యతిరేకంగా ఉన్నావు. ఆ ఆత్మ యొక్క ప్రభావం దేవునికి ఆత్మ బలము కలిగింది. ఆయన బలానికి తట్టుకునేటువంటి నిలబడేటువంటి వాడు ఎవడు కూడా ఉండడు. కనుక ఆత్మ చేత నువ్వు నడిపించబడాలి. అప్పుడే నీకు ప్రమాదం ఉండదు. యెహోషువను దేవునికి ఆత్మ చేత నడిపించబడ్డాడు కనుక అతను తీసుకెళ్లి ఎముకల్లో నుంచోబెట్టినా అతనికి ప్రమాదం లేదు. అతను ఎక్కడికి తీసుకెళ్లి క్షేమంగానే ఉన్నాడు. అలాగే ఏలియా దేవునికి ఆత్మ చేత నడిపించబడినటువంటి వాడిగా ఉన్నాడు కనుక అతను ఎడాలో కూర్చున్నాడు, కానీ అతడు మాంసంతో ఆహారం భుజిస్తూనే ఉన్నాడు. దేశం అంతా కొరవ ఉంది. అతని జీవితంలో కొరవ లేదు. ఎందుకు తెలుసా? అతడు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్నాడు. దేవుని ఆత్మ ఎన్ని నడిపించిన అక్కడ కొనుగోలు ఉన్నా, ఇబ్బంది ఉన్నా, శోధన ఉన్నా, అతని జీవితంలో బిడవ ఉన్నా, భార్య ఉన్నా, లేకపోయినా దేవునికి ఆత్మ చేత నడిపించబడుతున్నట్లయితే, క్రమముగా నడిపించబడుతున్నట్లయితే నీకు ప్రమాదం ఉండదు. కానీ నీ జీవితంలో కావలసినవన్నీ దేవుడు నీకు ఇస్తాడు. జకర్యా దేవుడు క్రమము తప్పకుండా దేవుడు జీవించాడు కనుక దేవునికి ఆత్మ చేత నడిపించబడినటువంటి వారిగా ఉన్నాడు కనుక ఆ కింద వచనంలో లోకాల సువార్త 1వ అధ్యాయం 8వ వచనం కిందకి చదివితే జకర్యా అతను దేవునికి సన్నిధిలో క్రమం తప్పకున్నప్పుడు దేవుని యొక్క దూత వచ్చి దర్శించి ఏమంటారు తెలుసా? నీ భార్య అయిన ఎలిసబెతు గర్భము ధరించింది, కుమారుని కంటది. అది కదా చక్కని అడిగలేండి, నాకు బిడ్డలు కావాలని తాగలేదు. కానీ దేవుని యొక్క దేవుల్లో అతను క్రమముగా జీవించాడు కనుక అతని యొక్క జీవితంలో కుమారుడు అవసరమైనది. ఆ కుమారుడు దేవుడు. నువ్వు దేవుడు క్రమముగా ఉన్నప్పుడు నీకు కుమారుడే కావచ్చు, వీలే కావచ్చు, ఆస్తి పాస్తులే కావచ్చు, నీకు ఏదైనా సరే నీ జీవితంలో కొదువుగా ఉన్నప్పుడు ఆ కొదువును దేవుడు నీకు తీర్చి నీకు సంతోషాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కనుక మనం ఏం చేయాలి? దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేటువంటి వారుగా ఉన్నారు. 2వ మాటలకు వెళ్ళిపోతే క్లుప్తంగా చదువు ధ్యానం చేసుకుంటా. పరిశుద్ధంగా మనం చూసినట్లయితే 2వ మాటలకు వస్తే ఒకరిని ఒకరు వివాదము రేపక ఉండాలి. ఏం చేయాలి? ఒకరి ఒకరు వివాదములు రేపుకునేటువంటి వారిగా ఉండకూడదు. కొంతమంది ఉంటారు ఏం చేస్తారు? దేవునికి ఆత్మ చేత నడిపించబడుతున్నట్లుగా కనపడుతూ ఉంటారు. ఒకరికి ఒకరు లింకులు తెస్తారు, గొడవలు ఎత్తేస్తారు. వివాదం అనేది గొడవలు.
పరిశుద్ధ గ్రంథంలో మీకు ఇద్దరు వ్యక్తులు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఒకడు మొర్దెకై, రెండవది మనం చూస్తే మహారాజు అహష్వేరోషు రాజు అనేటువంటి రాజు కనపడుతున్నారు. ఇక్కడ మనం చూసినప్పుడు వీరిద్దరికి కూడా ఎవరికి మొర్దెకైకి అహష్వేరోషు రాజుకి గొడవలు పెట్టడానికి ఒకడు ఉన్నాడు, హామాను అనేటువంటి వ్యక్తి. చదువు ఒకసారి ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి రాజు గుమ్మములో ఉన్న రాజు సేవకులందరూ రాజాజ్ఞసారముగా మోకాళ్ళుని హామానుకు నమస్కారం చేసేది. మొర్దెకై వంగకయు నమస్కారం చేయకయు ఉండగా రాజుకుమ్మమునున్న రాజు సేవకులు నువ్వు రాజాజ్ఞను ఎందుకు మీరుచుకున్నావనో చాలని ప్రభువును దేవుని బిడ్డారా. ఇతడు కూడా మొర్దెకై అనేటువంటి వ్యక్తి కూడా ఎక్కడున్నా తెలుసు అంటే రాజభవనంలో అతడు కూడా ఒక అధికారిగా జీవిస్తూ ఉన్నాడు. అదే రాజభవనంలో ఆ రాజ్యంలో హామాను అనేటువంటి ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఇతడు రాజ ఆజ్ఞ చేత నింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. అయితే ఇతని దగ్గర పనిచేసే వారందరూ కూడా ఈ హామానుకు అందరూ కూడా ఏం చేయాలి తెలుసా? నడుము వంగి నమస్కారం రావు చేయాలి. నడుము వంగి తలదించుకుని నమస్కారం చేసేటువంటి వారిగా ఉండాలి. లేకపోతే హామాను ఊరుకునేటువంటి వాడు కాదు. అయితే మొర్దెకై దేవునికి తప్ప ఇంకెవరికి కూడా వంగి నమస్కారం చేసేటువంటి లక్షణం మనకి లేదు తెలుసు. అంటే మొర్దెకైకి లేదు. ఈ దేవుడని యెహోవాకు తప్ప ఎవరికి కూడా సైకిల్ పడవద్దు, నమస్కరించొద్దు అని దేవుని యొక్క వాక్యాన్ని నమ్మినటువంటి వాడు, ఆ వాక్యం ముందు నమ్మిక ఇచ్చినటువంటి వాడు కనుక ఇతడు ఎవరికి కూడా నమస్కారం చేసేటువంటి వాడు కాదు. అటువంటి హామాను ఈ హామాను దగ్గరికి ఈ మొర్దెకై వచ్చినప్పుడు వంగకయు నమస్కారం చేయకయు చూశాడంట. ఎవరు? హామాను. చూసి ఇతను గొడవ ఏం చేయాలో నాకు తెలుసు అనుకున్నాను. ఇతను ఎలా గుర్తించాలో ఆలోచించాడు, ప్రారంభించాడు ప్రభుత్వ దేవుని బిడ్డారా. అలా ఆలోచన చేసి రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. రాజా రాజా ఇదిగో ఇదిగో ఈ యొక్క యూదులందరూ కూడా ఇదిగో నీకు నమస్కారం చేయక దేవునికి మాత్రమే నమస్కారం చేస్తున్నారు. నీకు నమస్కారం చేయని వాళ్ళందరినీ కూడా గుర్తి చేసేయాలా, వాళ్ళందరూ కూడా హతమార్చేయాలి. అటువంటి రాజు అధికారం నాకు ఇయ్యని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు రాజుకి తెలియదు ఏం జరుగుతుందో రాజ్యంలో తెలియదు కనుక ఇతను చెప్పినటువంటి మాటలను నమ్మి ఏం చేస్తాడో తెలుసు అంటే రాజముద్ర ఉగ్రాన్ని అతనికి ఇచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు చేయాలి. ఎవరికైనా వచ్చేసి ఇతన్ని గౌరవించలేదు, హామానును గౌరవించలేదు కనుక, హామానును మొర్దెకై పట్టించుకోలేదు కనుక ఇతని మీదకి ఏం చేశాడో తెలుసు అంటే ఒక రాజు గారిని రేపేటువంటి వాడిగా కనపడుతున్నాడు. ఈ రోజు నాకు చాలా మంది ఉంటారండి అటువంటి జీవితంలో జీవించారు. ఒకరిని ఎవరైనా కూడా పట్టించుకోకపోతే ప్రతిరోజు వచ్చి నీకే తన బాధలని చెప్పి నిన్ను విడిచిపెట్టి నీ పక్కింటికి వెళ్ళి తన బాధలు చెప్తూ ఉన్నారుకో, నువ్వేం చేస్తావు తెలుసా? ఎంతవరకు నా దగ్గర వచ్చి చెప్తాను ఇవ్వాలా, ఎక్కడ ఏం చేయాలో తెలిసేది, ఎక్కడ ఎవరికి చెప్తే ఈమె దెబ్బలు తింటుందో అక్కడికి ఏం చెప్తావు. ఏమని? నీ భార్య ఏం చేస్తుందో తెలుసా? ఇదిగో మన ఓడి దగ్గర కూర్చుని ముచ్చట్లాడి మన నాలుగు దొరుకుతుంది, మన ఆవిడ మంచిది కాదని గొడవలు పెట్టి ఇద్దరికి కలగా పొడవలు చేసి ఇద్దరు కూడా కాపురాలు చేసేస్తారు కొంతమంది. స్త్రీలంటే తప్పుకోవడం కాదండి, స్త్రీలంటే తప్పుకోవడం కాదండి. యాహాను యొక్క తల కొట్టించేసింది ఎవరు? ఒక రాణి, ఒక ఆడదే. స్త్రీని తక్కువగా లెక్క వేయడానికి వీల్లేదు. స్త్రీలో చాలా గుణాలు ఉంటాయి. ఈ గుణాల్లో ఒక గుణమైన తెలుసంటే ఒకరికి ఒకరు కలహములు రేపేటువంటి వారిగా ఉంటారు. దేవుని బిడ్డ, ఒకరికి ఒకరు వివాదములు రేపకయో, నువ్వు వివాదములు రేపేటువంటి వారిగా ఉన్నావు అంటే హామాను సాతాను ఆత్మ చేత నింపబడినట్లుగా నీవు కూడా సాతాను ఆత్మ చేత నింపబడితేనే నువ్వు ఒకరికి ఏం చేస్తావు? కలహములు రేపేటువంటి వారిగా ఉంటావు. దేవుని బిడ్డ జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. హామాను రాజుకి మొర్దెకైకి కలహాలు ఏర్పాటు చేసేసాడు. యూదులందరి యొక్క ప్రాణాలు తీయడానికి ఎంత కుట్ర చేశాడో తెలుసా? ఆ కుట్ర తర్వాత దేవుని ఆత్మచేత విడిపించి యూదులందరినీ కూడా రక్షించడానికి ఇస్తే దేవుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ దేవుని బిడ్డారా ఆలోచించి
అలాగ మనము ఒకరి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని మనం గౌరవించినప్పుడు, మనం పట్టించుకున్నప్పుడు, మనం ఒకరి మీదకి ఒకరిని లేపి గొడవ రేపేటువంటి వారిని ఉంటే కనుక హామాను యొక్క జీవితం ఏమైందో తెలుసా? హామాను ఇదిగో ఇంకొకరికి గొడవ రేపినందున ఆ గొడవలు ఎవరి మీదైతే రేపాడో, ఆ కుట్రలో ఎవరి మీదైతే చేశాడో అదే కుట్ర హామాను మీదకి తిరిగి వచ్చింది. హామానే ఉరికంబానికి ఊరి తీయబడ్డాడు. జాగ్రత్త, నువ్వు ఒకరికి నువ్వు గొడవలు కలహములు రేపేటువంటి మనసు నీలో ఉంటే నువ్వు దేవుని యొక్క ఆత్మ నింపబడిన దానివు కాదు, వాడువు కాదు. నువ్వు దేవుడు ఆత్మ నింపబడినటువంటి వారిగా ఉన్నావు. అందుకే ఒకరికి నువ్వు కలహములు రేపేటువంటి వారిగా ఉన్నావు. జాగ్రత్త, నువ్వు రాబోయేదే రాతో నువ్వు శ్రమల పాలవుతావు, నష్టాల పాలవుతావు. కనుక ఏం చేయాలి? ఒకరికొకరు నువ్వు సమాధానపరిచేటువంటి వారిగా ఉండాలి. దేవునికి ఆత్మ నింపబడిన వారు ఒకరికొకరు వాదనలు పెట్టుకునేటువంటి వారిగా ఉండరు. పరిశుద్ధ గ్రంథంలో మరొక చాప్టర్ మనం చూడగలుగుతున్నాం. ఆదికాండము 13వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాము, లోతు ఇద్దరు కూడా కనపడుతూ ఉన్నారు. అబ్రహాము యొక్క పనివారును లోతు యొక్క పనివారును ఏం చేస్తారో తెలిసే కలహార పడుతూ ఉన్నారంట. చదువు ఒకసారి. ఆదికాండము 13వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపురుకులు నీ పశువుల కాపురులకును ఏముండకూడదు? కలహాలు ఉండొద్దు. అయ్యో, నా పశువుల కాపురుని నీ పశువుల కాపురులు తిట్టాలంట, నీ పశువుల కాపురులు కొట్టాలంట. ఏంటి అని అడగలేదు అబ్రహాం. ఈ పశువుల కాపరులు ఆ పశువుల కాపరులు దెబ్బలాడుకుంటున్నారు, కలహాలు పడుతూ ఉంటే అబ్రహాము చేయమని మాట్లాడుతున్నాడు తెలుసా? అబ్రహాము దేవుని ఆత్మతో నింపబడిన వారు కాదు, దేవునికి ఆత్మ చేత నడిపించబడుతున్న వారు. అబ్రహామా, నీ కుటుంబంలో నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని విడిచి నేను చూపించిన దేశానికి వెళ్ళు. అది కష్టమైన, నష్టమైన, ఇబ్బంది, శోధనైన దేవునికి ఆత్మ చేత నడిపించబడుతున్న అబ్రహాము అతని జీవితంలో ఏముందో తెలుసంటే ఒకరికి ఒకరు కలహములు పెట్టే మనసు లేదు. సమాధాన పడుతున్నాడు. ఏమంటాడు? నీవును నేను ఏమయ్యా బంధువులము. ఇప్పుడు దేవుని సన్నిధిలో బంధువులు ఎవరు? నీకు ఎవరండి? తోటి సహోదరి నీకు బంధువులండి. నీ జీవితంలో ఏది జరిగినా నీ సహోదరుని పిలుచుకోవాలి. కనుక మనం ఏం చేయకూడదు? కలహాలు పడకూడదు. ఒకవేళ నీ గురించి ఇంకొక అమ్మాయి సాక్ష్యం చెప్పినట్లయితే నువ్వేం చేయకూడదు తెలుసా? నీకు నాకు గొడవలొద్దు, కలహం పడవద్దు. నీవు నేను బంధువులు, మన ఇద్దరు ప్రేమతో ఉందాం. ఎందుకు నీవు నా గురించి అలా మాట్లాడడం, నీవు నీ గురించి నేను అలా మాట్లాడడం, మన ప్రేమతో ఉందాం అనుకునేటువంటి వారికి ఉండాలి. కానీ ఏం చేస్తామో తెలుసా? మనం దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్న నీవే ఏమంటున్నావు తెలుసా? ఇదిగో నువ్వు నా గురించి అలాగన్నావంట, నా గురించి ఎలాగన్నావంట, ఇదిగో నా గురించి నువ్వు ఎలా మాట్లాడావంట. అది కలహాలు పెట్టుకునేటువంటి మనసు నీకు ఉండకూడదు. కలహాలు పెట్టే మనసు నీకు అసలు ఉండకూడదు. కొంతమంది సహోదరులే ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎప్పుడు చూసి ఎవరికి గొడవలెట్టేసి నెలకొని కూర్చుంటారు. పని తెలుసా? నెలకొని కూర్చుని కొట్టేసుకుంటూ ఉంటారు, దెబ్బ వేసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ ఏమడదు, ఇంట్లో కూర్చుని ఆనందంగా ఉంటారు. ఏంటంటే మాకేం కాదు, సాతాను పని అదే. సాతాను పని ఏం చేయడం? గుళ్ళు పెట్టాడు. సాతాను పని కుట్రలు చేయడం. సాతాను పని ఒకరికొకరికో వేషాలు పెట్టి, కలహాలు పెట్టి వాటిని అల్లరి పాలు చేయడం సాతాను యొక్క పని. ఎందుకంటే దాని పేరే అల్లరిక. ఈ అల్లరికర్తను నీ హృదయంలో చేర్చుకుంటే అది నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని అల్లరి పాలు చేసి నిన్ను కష్టాలు పాలు, నష్టాలు పాలు చేసేదిగా ఉంటుంది దేవుని బిడ్డ. అందుకే రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటాడంటే నీవు నేను బంధువులము, మనలో నీ పని వారికి నా పని వారికి కలహాలు ఉండకూడదు. మనం సమాధానంగా ఉండాలి. మనం దేవుడికి సమాధానకర్త యేసయ్యను మనం కలిగి ఉన్నాం కనుక మనం సమాధానంగా ఉండాలి. మరి దేవుడికి ఆత్మ, దేవుడికి మరొక పేరు తెలుసంటే సమాధానం. మరి క్రీస్తుని ధరించుకున్నా నీవు ఎప్పుడైనా మనకి కలహాలు ఉండకూడదు, మనం సమాధానంగా ఉండాలి. అది చేర్చుకునే మనసు ఉంటుందా? కొంతమంది అలాగూ చేర్చుకున్నా,
కొంతమంది కలహబుద్ధి కాదండి, సాతాను ఆత్మ చేత నింపబడిన వారి. అందుకు ఈ రోజున తన వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే అబ్రహాము, లోతు వారు ఒకరి ఎడల ఒకరు వారు ఏమైందంట కలహబుద్ధి లేనందున వారంతా కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఆశీర్వాదకరంగా ఉన్నారు. హామానికి కలహములు పెట్టే బుద్ధి ఉంది. అందుకే ఉరికప్పానికి ఊరు తీయబడ్డారు. దేవుడు ఆలోచించారు. మరి ఈ రోజున దేవునికి ఆత్మీయత నడిపించబడుతున్న నీవు ఒకవేళ కలహ బుద్ధిలో ఉంటే ఒకరికి ఒకరు కలహములు పెట్టి గొడవలాడుకునేటట్లు చేసే బుద్ధిలో ఉంటే ఈ రోజున నువ్వు తీసివేయకపోతే నువ్వు ఎంత మాత్రం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడవు. దేవునికి ఆశీర్వాదములకు వారసులుగా ఉండవు. అందుకు ఈ రోజున నీవు దేవునికి ఆశీర్వాదములకు వారసులుగా ఉండాలని దేవునికి ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఒకటి, నువ్వు దేవునికి ఆత్మచేత నడిపించబడుతున్నా నీవు క్రమముగా నడుచుకో. దేవుని ఎదుట క్రమము తప్పకుండా క్రమముగా నడు, క్రమముగా జీవించు. అక్రమముగా జీవించడానికి వీల్లేదు. క్రమము తప్పి జీవించడానికి వీల్లేదు. రెండవదిగా మనం చూస్తే అక్కడ ఒకరికి ఒకడు కలహములు రేపకయు. కలహములు రేపేటువంటి వారికి మనము చూడడానికి. మూడవ మాటలోకి వెళ్ళిపోదాం. మనము ఒకరిని చూసి ఒకరు అసూయ పడకయు. ఏంటంట? ఒకరిని చూసి ఒకరు అసూయ పడకయు జీవించేటువంటి వారిగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగినట్లయితే మనకు కయీను, హేబేలు మనకు కనపడుతున్నా. ఈ కయీను తప్పలో తాను దేవుని యొక్క మందిరానికి తీసుకుని వచ్చాడు. హేబేలు శ్రేష్టమైనది దేవునికి ఇచ్చాడు. అయితే హేబేలు చూసి కయీను అసూయ పడ్డాడు. దేవుడు ఎందుకు? అతను ఇచ్చి దీవించబడ్డాడు. నువ్వు సరైనది ఇవ్వక నువ్వు దీవించబడలేదు. అయితే నువ్వేం చేయాలి? అయ్యో నేను కూడా శ్రేష్టమైన ఇస్తే నేను దీవించబడతాను కదా అనే మనసుని ఉండాలి. కానీ హేబేలును చూసి ఏం చేశాడంట? అసూయ పడ్డాడు. ఏమైపోయి తెలుసు? శాపగ్రస్తుడైపోయాడు. దేవుని విన్నారు. అలాగే ఫిలిష్తీయులు దేవునికి ఆత్మచేత నింపబడిన వారు కాదు. ఫిలిష్తీయులు అనగా వారు సాతానునికి ఆత్మచేత నింపబడినటువంటి వారు. అబ్రహాము యొక్క ఆశీర్వాదమును చూసి ఫిలిష్తీయులంట అసూయ పడ్డారంట. చదువుకు పరిశుద్ధ గ్రంథంలోనికి కొత్త వెళ్ళిపోవడం ఆదికాండం 26వ అధ్యాయము 14వ వచనం చదువుకుందా. ఆదికాండం 26వ అధ్యాయం 14వ వచనం. అతని గొర్రెల ఆస్తియు గొర్రెలాస్తియు దాసుల గొప్ప సమూహము కలగగా ఫిలిష్తీయులు అతని యందు అసూయ పడిరి. ఎవరి యందు? అబ్రహాము యొక్క ఆశీర్వాదమును చూసి దేవునికి ఆత్మచేత నింపబడి దేవునికి ఆత్మతో జీవించబడుతూ దేవునికి ఆత్మలో అతను నడిపించబడుతున్న అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఎలాగో తెలుసా? ఫిలిష్తీయులు చూసి అసూయ పడినట్లుగా అతను ఆశీర్వాదం. ఈ రోజు నువ్వు ఎవరు చూసి అసూయపడుతున్నావు? దేవునికి ఆత్మచేత నడిపించబడుతున్న వారిని చూసి నువ్వు అసూయపడడం కాదు. దేవునికి ఆత్మచేత నడిపించబడుతూ దీవించబడుతున్న వారిని చూసి మనం అసూయపడడం కాదు. దావీదు దేవునికి ఆత్మచేత నడిపించబడుతున్నాడు. సౌలు దురాత్మచేత నడిపించబడుతున్నాడు. అందుకే దావీదును చూసి సౌలు అసూయపడ్డాడు. అసూయపడిన వాడు దినదినము క్షీణించిపోయాడు. దావీదు మాత్రం దినదినము ఆశీర్వదించబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువును చూసి అక్కడ ఉన్నటువంటి శాస్త్రంలో పరిచయలైన వారు అసూయపడ్డారు. ఇంకో మాకంటే ఇతను బోధ అధికారికంగా ఉంటుంది అని అసూయపడ్డారు. మరి దేవుణ్ణి అందుకే సిలువేయడానికి అప్పగించారు. దేవుడు అందుకే సిలువేయడానికి అప్పగించారు. అసూయతోనే యేసు ప్రభువుని సిలువేశారు తప్ప ఆయన ఏ దోషము కూడా చేయలేదు. ఈ రోజు నీవు అనుకున్నావు అసూయ ఏం చేస్తుందో తెలుసా? మనుషులు అసూయ ఉన్నప్పుడు అసూయ ఏం చేస్తుందో తెలుసా? మన అవమానాలు పాడు చేస్తుంది. అసూయ మన అభివృద్ధిని పాడు చేస్తుంది. అసూయ మనకు ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కూడా తీసేస్తుంది. అందుకే సామెతల గ్రంథంలో రాశాడు 14వ అధ్యాయం 30వ వచనంలో అసూయ ఎముకలకు కుళ్ళు కలిగేస్తుంది. ఏం చేస్తుందంట? అసూయ ఎముకలకు కుళ్ళును కలిగజేస్తుంది. కనుక ఒకరిని చూసి అసూయ పడే మనసు మనకి ఉండడానికి వీల్లేదు. ప్రభువునందు దేవుని బిడ్డలారా,
అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మతో నీతో మాట్లాడుతూ ఉండగా, ఒకవేళ అసూయ అనేటువంటి మనసు నీలో ఉంటే దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నడిపించబడట్లేదు. నువ్వు దెయ్యపు ఆత్మతో నడిపించబడుతుంటేనే నీలో అసూయ ఉంటుంది. ఒకవేళ అసూయ నీలో ఉంటే ఈ రోజునే ఈ వాక్యం వింటున్న నీవు ఆ అసూయ నువ్వు తీసివేసుకోకపోతే నీకేముండదో తెలుసా అంటే, ఆరోగ్యం ఉండదు, ఆశీర్వాదం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఎదుగుదల ఉండదు, అభివృద్ధి ఉండదు. అసూయను మనం ఏం చేయాలి? పక్కకి తీసేసుకోవాలి. లేకపోతే దేవునికి ఆత్మశక్తులు నడిపించబడవు. ఎప్పుడైతే దేవునికి ఆత్మశక్తులు నడిపించబడుతున్నావో దేవుడు నీకు నేర్పిస్తుంది. ఆ నేర్పించినట్టుగా నువ్వు నడిపించబడితే నువ్వేం చేస్తావు తెలుసా? అబ్రహాము వలె నువ్వు దీవించబడతావు, దావీదు వలె నువ్వు దీవించబడతావు, హేబేలు వలె దేవుని యొక్క మన్నను పొందుకునేటువంటి వాళ్ళు ఎదుర్కొంటాం. దేవుడు ఆలోచించి 4వ మాటలకు వెళ్ళిపోతాం. ఏంటి? వృధాగా అతిశయ పడక యుద్ధము. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్న వారంట. దేవుని యొక్క ఆత్మచేత అనుసరించి నడిపించబడుతున్న వారు ఏమయ్యారంటే వారు క్రమముగా నడుచుకుంటారు. 2వ మాటలకు వస్తే ఒకరికి ఒకరు వివాదములు రేపేటువంటి వారిగా ఉండరు. అలాగే 3వ మాటలకు వస్తే ఒకరిని చూసి ఒకరు అసూయ పడకయు ఉంటారు. 4వ మాటలకు వస్తే వృధాగా అతిశయపడ. అతిశయం అంటే గర్వించడం. అతిశయం అంటే ఏంటి? గర్వించడం. దేని చూసి? వృధాగా అంటే వ్యర్థం, ఉపయోగం లేకుండా మనం ఏం చేయకూడదు, గర్వించేటువంటి వారిగా ఉండకూడదు. కొంతమంది రాధమును చూసి, కొందరు గుర్రమును చూసి అతిశయకూడదు. కానీ మనమైతే మన దేవుని మనం అతిశయపడినటువంటి వారిగా ఉండాలి. ఇది క్రీస్తుని కలిగినటువంటి వారికి, ఆత్మ సంబంధమైన వారికి ఉండవలసిన లక్షణాన్ని దేవుని పెట్టాలా. ఆలోచన చేయండి. అందుకే హబక్కూ గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట రాశాడు. చూడండి ఒకసారి. హబక్కూ గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. హబక్కూ గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. మరియు ద్రాక్షారసము మోసకరము, తనను బట్టి అతిశయించువాడు నిలవడు, అట్టివాడు పాతాళమంత విశాలము రాసి పెట్టుకుంటాడంట. మరణమంతా ప్రబలిను తృప్తి నొందక సకల జనులంతా వశపరుచుకొనును, సకల జనులను సమకూర్చుకొనును. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ అందుకే రాస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుని యొక్క బిడ్డలైన వారు కొంతమంది అంట, వారు ఏం చేస్తారో తెలుసు అంటే, వారు తనను బట్టి అతిశయించువాడు నిలవాడు. నాకు ఉద్యోగం ఉంది, నాకు ఆస్తి ఉంది, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక ఆధారం ఉంది, నాకు గొప్ప నిధులు ఉన్నాయి అనుకుని అతిశయించేవాడు నిలవడు. వాడు ఆశ అనుకుంటుందో తెలుసు అంటే, పాతాళం అంతా విశాలం రాసి పెట్టుకుంటాడంట, కానీ ఏది దొరకదంట. ఎవడు? దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారు, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినటువంటి వారికి ఆశలు ఎక్కువ ఉంటాయి. కానీ వారి ఆశలు ఏవి కూడా నెరవేర్పుడు వారు చూడలేరు, వారు నిలబడలేరు. కనుక మనం ఏం చేయకూడదంటే, మనం క్రీస్తుని బట్టి అతిశయించాలి. అందుకు అపోస్తలుడైన పౌలు అతనికి ఒక రోమా సామ్రాజ్యంలో గొప్ప అధికారిగా ఉండేటువంటి వాడు, గొప్ప జ్ఞానవంతుడు, సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి వాడు ఎవరు తెలుసంటే అపోస్తలుడైన పౌలు సభలో ఉన్నప్పుడు. కానీ వాటిని బట్టి నేను గర్వించేటువంటి వాడిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు యొక్క రక్తము చేత కడగబడ్డాడో అతని యొక్క జీవితం మారిపోయిందండి. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 31వ వచనంలో రాశాడు. చూడొకసారి. మనం అతిశయించుట క్రీస్తునందే అతిశయించాలి. అతిశయించువాడు ప్రభువు అంతే అతిశయించవలనని. అతిశయించువాడు దేని బట్టి అతిశయించాలి? ప్రభువును బట్టి అతిశయించేటువంటి వారిగా ఉండాలి. దానియేలు గ్రంథములో 3వ అధ్యాయం 30వ వచనంలో ఒక రాజు మనకి కనపడుతున్నాడు. అతను అనుకుంటున్నాడు, ఈ రాజ్యమునంతని కూడా నేనే కట్టాను, ఈ రాజ్యములన్నీ కూడా నేనే కట్టాను, నేనే సంపాదించుకున్నాను అనుకున్నాడంట.
చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథం 4:30 వచ్చిన చదువు వాక్యం ముగించుకుందాం. దానియేలు గ్రంథం 4:30 వచ్చిన నా ప్రభావమును కనపరచుటకై నేను కట్టించినది కాదా అని అతనిలో తాను అనుకునేను. రాజు నోట ఆ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. ఏదనగా రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోతుంది. ఆ తల్లిదండ్రులు నువ్వు ఎండిగడ్డి తింటావు. ఏమైపోయిందండి? దేని బట్టి అతిశయించాడు? ఈ బాబులోని రాజ్యం అంతా కూడా నేను నిర్మించింది కాదా? ఈ రాజ్యం అంతా నాకు లేదా? ఇదిగో నన్ను ఓడించేవాడు ఎవడు, నన్ను పడగొట్టేవాడు ఎవడు అనుకున్నాడు. అనుకునే అతని నోట ఆ మాట ఉండగానే పరలోకం నుండి ఒక స్వరం వినపడింది. రాజు నెబుకద్నెజరు, నీ రాజ్యం ఇక నీకు నిలవదు, నువ్వేమైపోతావు? ఎండిగడ్డి తింటావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దావీదులోనికి వచ్చినప్పుడు దావీదు దేవునికి ఆత్మచేత నింపబడినటువంటి వాడిగా ఉన్నాడు కనుక అతను ప్రభువును దర్శించేవాడు. కానీ అంత మాత్రాన అతిశయం అతని యొక్క జీవితంలో లేదు. ఇదిగో నేను రాజుని కదా, నేను గర్వించాలి, నేను రాజుని కదా, నేను అతిశయించాలి అనే ఆలోచన ఎంత మాత్రం దావీదుకి లేదు. అందుకే అతని యొక్క రాజ్యం అతని అందరూ తీసివేయబడదు. కనుక దేవుని పెట్టారా, నువ్వు అతిశయిస్తున్నావంటే అతిశయించేది ఎవరో తెలిసిందే సాతాను. సాతాను ఒకడు పడగొట్టి అతిశయిస్తుందంట. సాతాను ఒకడు పడగొట్టి అతిశయిస్తుందంట. దాని పని అది, దాన్ని గర్వించడం. ఈ లోక రాజ్యాలన్నీ కూడా నాయే అనుకుంటారు. ఈ లోక రాజ్యాలన్నీ దాని ఏంటంటే సాతాను. మరి దేవుడు కలెక్ట్ చేస్తే ఇదేమనుకుంటుంది? ఈ రాజ్యాలన్నీ కూడా నాయే అనుకుంటారు. అలాగే దేవుడు మనకి ఇస్తూ ఉన్నప్పుడు ఉద్యోగమే కావచ్చు, లేకపోతే ఆ యొక్క పొలమే కావచ్చు, లేకపోతే అధికారమే కావచ్చు, ఏదైనా సరే అది ప్రభు ఇస్తే నువ్వు తీసుకున్నావు. ఇది ప్రభు ఇచ్చింది కనుక నువ్వు ప్రభుని బట్టి అతిశయించాలి. నీకున్న ఉద్యోగాన్ని బట్టి కాదు, నీకున్న భాషను బట్టి కాదు. నువ్వు అతిశయిస్తున్నావంటే సాతాను ఆత్మ వచ్చిన వెళ్ళిపోదాం. కాకులు వసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం మరొకసారి చదువుకుందా. మనము ఆత్మను అనుసరించి జీవించువారు నైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాము. ఒకరినొకరము వివాదమును రేపకయు, ఒకరినొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు. ఇప్పుడు ఆలోచించి మేము దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్నాం అన్నవారు ఇప్పుడు చెప్పారు. మేము క్రమముగా దేవుని మందిరానికి వస్తాం. ఒకరికి ఒకరు మేము కలహాలు పెట్టం. ఒకరికి ఒకరు మేము అసూయ పడం, మాకున్నదాన్ని బట్టి మేము అతిశయించం అన్నవారు ఇప్పుడు చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎంతో మనకు క్రమంగా దేవుడికి సన్నిధికి రాకపోతే, దేవుడు నీకు నేర్పిస్తూ ఉండగా క్రమంగా రావాలని క్రమంగా నువ్వు తిరుగుతూ ఉంటే కనుక ఈ వాక్యం విన్న తర్వాత క్రమముగా దేవుడికి సన్నిధిలో ఉండండి. క్రమముగా దేవుడి ఎందుకు నడుచుకోండి. మాస్టర్ గారు ఎందుకు కాదు, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని. దేవుడు చూస్తుండగా నీలో క్రమం లేదు. అయ్యో అందుకే నేను మేలును పొందుకోలేకపోతున్నానయ్యా. అయ్యా క్రమమైన జీవితం నాకు అనుగ్రహించు. నీ ఆత్మ నాలో వచ్చి నాకు నేర్పించునయ్యా, నన్ను నడిపించు. నీ ఆత్మ చదువు నడిపించు. నీ ఆత్మ చదువు నన్ను నడిపిస్తూ ఉండగా అయ్యా నీ ఆత్మను విడిచి నేను పక్కకు తిరిగిన వారిగా కాకుండా నీ వైపు నువ్వు నడిపించేటువంటి నడవడి వైపు నడిచే హృదయాన్ని దయచేసి ప్రార్థించు. రెండోది, ఒకరికి ఒకరు నేను కలహంలో పెట్టేటువంటి వారు ఉన్నానయ్యేంత వరకు అయ్యా కలహంలో పెట్టేటువంటి వారిగా కాకుండా ఇదిగో ఒకరు సమాధానపరిచేటువంటి వారి ఉండేటువంటి మనసు నాకు దయచేయండి. సమాధానపరిచే మనసు నాకు దయచేయండి ప్రార్థించి. మూడవది, ఇదిగో నేను ఇంతవరకు అయ్యా దేవుడు ఎదుగుతున్న వారిని చూసి
దేవుడు బలపడుతున్న వారిని చూసి నా అసూయపడ్డానేమో, అయ్యా ఈ రోజు నువ్వు నాతో మాట్లాడావు, అటువంటి అసూయకరమైన మనసు నాలో ఉంటే తీసివేయండి అయినా, తీసివేయండి. ఆ అసూయ ఇదిగో నా ఎముకలకు గుళ్ళు కలిగి చేస్తుంది, నా అవమానాలు పాలు చేస్తుంది, ఇదిగో నాలో అభివృద్ధి లేకుండా చేస్తుంది. ఆ అసూయ నాలో తీసుకు. మూడవది, హృదయగా నువ్వు అతిశయపడుతున్నట్లయితే, అయ్యా నేను హృదయగా నేను గర్విస్తున్నాను అయ్యా, కొంతకాలం జీవించి అంతలోనే మాయమైపోయే ఈ ఆవుని బట్టి జీవితం బట్టి నేను అతిశయిస్తున్నాను అయ్యా. అయ్యా నేను అతిశయించేది ప్రభువుని బట్టి నేను అతిశయించాలి, క్రీస్తుని బట్టి నేను అతిశయించాలని అపోస్తులైన పౌలయ్య అతనికి అతిశయించడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. విద్య ఉంది, ఉద్యోగం ఉంది, జ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, ఆస్తిపాస్తులు ఉన్నాయి. వేటిని బట్టి అపోస్తులైన పౌలు అతిశయించలేదు, కానీ క్రీస్తుని బట్టి అతిశయిస్తున్నాను అయ్యా. అయ్యా నేను కూడా నిన్ను బట్టి అతిశయించే మనసు నాకు ఇవ్వడానికి అయ్యా నీ ఆత్మను నాలో వచ్చిన అయినా నీ ఆత్మ చదువును నడిపించు ప్రార్థించు. ఎందుకంటే ఈ కలవర దినాల్లో నువ్వు దేవునికరంగా ఉండాలి అంటే, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడేటువంటి వాడు ఉండాలి. నువ్వు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతూ దేవుని యొక్క ఆశీర్వాదములకు వారసుడిగా ఉండాలని తన యొక్క ఉద్దేశము. అందుకే క్రీస్తు నీ కొరకు నా కొరకు లోకంలోకి వచ్చి ఆయన శ్రమల పాలైంది. ఆయన ఏమీ లేని దరిద్రుడిగా ఉండడానికి కారణం తెలుసంటే మనందరినీ కూడా పరలోక ధనవంతులుగా చేయడానికి. ఆయన ఆత్మ చేత నడిపించబడదాం. ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం, ఆయన ఇచ్చేటువంటి సమృద్ధికి, ఆయన ఇచ్చేటువంటి పరలోక రాజ్యానికి వారసులుగా ఉందాం. అటువంటి గొప్ప వాక్యము ఈ మాటలు వింటున్నాం మన అందరికీ అనుగ్రహం చేసి ఆయనే మహిమ పొందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభా ఇంతవరకు నీవే నాతో మాట్లాడాలైనా, నన్ను బలపరిచిన యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. అయ్యా ఎంతవరకునైనా, ఎంతవరకు క్రమము లేని జీవితము, ఎంతవరకు కలహములు పెట్టేటువంటి జీవితమును, ఎంతవరకు అసూయపడే మనసును, ఎంతవరకు గర్వించే మనసు మేము కలిగి ఉన్నామయ్యా. అందుకే రోజు మాత్రం మాట్లాడాలి. కొత్తగా జన్మించిన వారైతే ఇదిగో గాలి ఏ పక్క నుంచి రేగుతూ ఉందో అటువైపు మీరు తిరగాలి. గాలి మాత్రము కనపడదు, కానీ దానితో రేపబడుతున్న మీరే కనపడుతూ ఉన్నారని మాట్లాడుతున్నారు. అవును తండ్రి, మా కదలికలు ఎలా ఉన్నాయి, మా నడవడిక ఎలా ఉంది, మా మాటలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా నువ్వు చూస్తూనే ఉన్నావు. ఆత్మస్వరూపిగా మా మధ్యలో చూస్తూనే ఉన్నావు. నువ్వు చూస్తున్నప్పుడు అయ్యా మాకు క్రమంగా నడుస్తున్నామా అయ్యా, మేము క్రమంగా నీలో జీవిస్తున్నామా, క్రమము తప్పి మేము జీవిస్తూ ఉన్నామా, ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారయ్యా. అయ్యా మీరు వేరును పొందుకోకుండా చేయడానికే మీరు క్రమము తప్పి మీ యొక్క అతిక్రమమే మిమ్మల్ని వేరు రాకుండా చేస్తున్నారని మాట్లాడుతున్నాను తండ్రి. అయినప్పటికీ అయ్యా నీ బిడ్డలైన వారు నీ మాటలు వ్యర్థముగా విడిచిపెట్టకుండా తండ్రి, నీ మాటలు నెమరవేసుకుంటున్నాయినా నీలో క్రమంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి ఆయన. ఎవరికి వారు ప్రార్థన చేయండి, ఎవరికి వారు పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు స్తోత్రాలు. ఎంతవరకు నీవు మాతో మాట్లాడిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలని ఎవరికి వారే ప్రార్థన చేయండి. దేవుని ఎదుట మీ పాపం స్థితిని ఒప్పుకోండి. దేవుడు మీకు నేర్పిస్తుండగా మీ యొక్క జీవితంలో మార్చుకోండి. ఈ రోజునే దేవునికి ఆత్మచేత నడిపించుటకు మిమ్మల్ని మీరే తీర్మానం చేసుకోండి. దేవునికి సన్నిధిలో మహాపరిశుద్ధుడు ప్రేమ స్వరూపైన తండ్రికి వందనాలు స్తోత్రాలు. ఎంతవరకు నీ ఆత్మచేత మందరతను మాట్లాడవుతాయి. ఒకడు దేవుని యొక్క ఆత్మను అనుసరించి జీవించిన వారమైతే వారి యొక్క జీవితం నెలకొంటుందో ఈ రోజునయ్యా నీ ఆత్మచేత మాకు తేటగా మాత్రం మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసయ్యకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మేము క్రమముగా నీలో జీవించే మనసు ప్రతిబిడ్డకు దయచేయండి. ఒకరు ఇదిగోనైనా ఇదిగో వివాదంలో రాకపోతేటువంటి చూపు ప్రతిబిడ్డగా దయచేయండి. ఒకరిని చూసి ఒకరు అసూయపడేటువంటి చూపు వాళ్ళ నుంచి తీసివేయండి నాయన. హృదయంగా తీసేపడే మనసు వాళ్ళ నుంచి తీసివేసయ్యా. నీ ఆత్మ చేతనైనా ఇదిగో జీవించి నీ ఆత్మ చేతనైనా మమ్మల్ని మేము తగ్గించుకుని ఎందుకు ప్రభా నీ ఆశీర్వాదములకు వారసులు ఉండేటువంటి కృపను మాకందరికీ అనుగ్రహం చేసి మీరు మహిమను పొందమని యేసు సర్వాధికారి నాడు ప్రార్థించి వేడుకొచ్చున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. లేచిన సమర్పణ చేసి